బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. మామూలుగా ఫారెస్ట్లలో చాలా డీప్ ఏరియాలలో తీసిన సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారంటే ఫుడ్ విషయంలో ముఖ్యంగా ఎట్లా ప్లాన్ చేసుకుంటారు మీరు? ఫుడ్ అనేది మనం ఇక్కడి నుంచి మనం వంట వాళ్ళని తీసుకెళ్తాము, అక్కడే తయారు చేస్తాము. కొన్ని డీప్ ప్లేస్లోకి వెళ్తే మామూలుగా ఇప్పుడు మద్రాసుకి వెళ్తే మనం ఇక్కడ తీసుకెక్కర్లేదు, అక్కడికక్కడ మెస్సులు ఉంటాయి. ఈవెన్ వైజాగ్ వెళ్ళినా మెస్ ఉంది, రాజమండ్రి వెళ్ళినా మెస్సులు ఉన్నాయి. ఇప్పుడు ఇదివరకు అయితే మనం వంట వాళ్ళని తీసుకెళ్ళిపోయి ప్రొడ్యూసర్లు అని ఒక దానికి ఒక మేనేజర్ పెట్టి అక్కడ తయారు చేయించేవాళ్ళు. ఇది వంట వాళ్ళని తీసుకెళ్ళి కొని తయారు చేయించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అక్కడికి క్యారేజీల సిస్టమ్ వచ్చేసింది. క్యారేజీల ప్రకారం తీసుకుంటున్నాం. ఇప్పుడు సిటీల్లో మనం బయటికి వెళ్తే ఇప్పుడు మనం ఈ సినిమా చేసాం బాహుబలి, అక్కడ చేసాము వాటర్ ఫాల్స్ చాలకొడి, ఆ ముందు వచ్చి ఆ శివలింగాన్ని లేపేదంతా ఫారెస్ట్ లోపల చేసాం. అక్కడ ఏనుగులు కూడా వచ్చేస్తాయి రోడ్లోకి నైట్ వెళ్తే. మేము కూడా ఒకసారి 2-3 సార్లు ఏనుగు కూడా వస్తే కారులో పరిగెత్తుకుంటూ వచ్చేసిన సందర్భం కూడా ఉంది. అక్కడ నైట్ సెట్ వర్క్ చేసి పొద్దున్నే షూటింగ్కి రావాలంటే నైట్ 1 గంట దాకా కూడా వర్క్ చేసాం జనరేటర్ పెట్టుకొని. దారిలో వచ్చినప్పుడు ఒక్కోసారి ఏనుగులు వచ్చేసి రోడ్డు మీదకి వచ్చేస్తాయి. ఆ ఫారెస్ట్లో చాలకొడి ఫారెస్ట్ అది. అక్కడ మేము ఒకసారి ఏనుగులు మా వెంటబడ్డాయి. మేము కారులో అది మూవ్మెంట్ అయ్యేటప్పుడే పారిపోయి వచ్చాము. అది చాలా రిస్క్ అనే ఏరియా అనమాట. చాలా మందిని చాలా కార్లు కూడా పడదోసి చంపేసిన రోజులు కూడా ఉన్నాయి ఏనుగులు ఆ రోడ్లలో. అందుకని నైట్ వాళ్ళు ఎక్కువ మూవ్మెంట్ ఇవ్వనివ్వరు. ఎందుకంటే ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఆపేస్తారు నైట్. మనకు పర్మిషన్ ఉంది కాబట్టి మనల్ని వెళ్ళనిస్తారు. వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చెప్తారు చాలా కేర్ఫుల్గా ఉండాలి, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మీరు ఎట్లాంటి అట్టే లోపలికి వెళ్ళేసి రావడం అంటే మధ్యలో ఏనుగులు ఉంటాయి చూసుకొని జాగ్రత్తగా వాళ్ళు ముందే ప్రికాషన్స్ ఇస్తారు. మనకు కూడా మనం ఏం చేస్తామంటే అంత ఏదో ఈజీగా వెళ్ళాం. వాళ్ళ తరపున ఎవరో ఒకరు ఉంటారు కదా వాళ్ళు ఫారెస్ట్ సంబంధించిన వాళ్ళని ఒకటి ఎప్పుడు మనం దగ్గర పెట్టుకొని వాళ్ళని తీసుకొని వెళ్తాం అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు. కాబట్టి అక్కడ ఫారెస్ట్లో చేసేటప్పుడు ఇలాంటి ప్రికాషన్ చాలా జాగ్రత్త తీసుకుంటాం. పోలీస్ ప్రొటెక్షన్ ఉంటుంది, అన్ని రకాల. ఇప్పుడు మన మగధీర ఉంది, ఎక్కడో బిఎస్ఎఫ్ వాళ్ళ దగ్గర చేసాము మన భుజు, అది డోలావేరా అని వైట్ శాండ్ అంతా వైట్ హ్యూజ్గా ఉంటుంది అనమాట. ఇక ఫస్ట్ మన చుట్టూ వీళ్ళు ఆర్మీ అంతా ఉంటుంది, మన చుట్టూ ఆర్మీ ఉంటుంది. ఒకసారి మనం ఇక్కడి నుంచి ఒక పాయింట్కి వెళ్తున్నామంటే ఇక్కడ ఆర్మీ ముందు ఇక్కడికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేయాలి, పలానా వాళ్ళు అటు వస్తున్నారని. లేదంటే అక్కడ చెక్ పోస్ట్ వాళ్ళకి చెప్పలేదనుకోండి, మనం ఎవరైనా సరే వాళ్ళు ఇమ్మీడియట్ ఏదైనా చేయొచ్చు ఆర్మీ. ఒకసారి రాజమౌళి గారు వాళ్ళకి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా రౌండ్ చేసేసారు. మనం అంటే మనకు తెలీదు, ఇక్కడ చెప్పేసి అక్కడికి వెళ్ళాలి. అక్కడ చెక్ పోస్ట్ ఉంటే వాళ్ళు వస్తే చెప్పొచ్చు అని అనుకుంటాం. అనేటప్పుడు మేము సో షూటింగ్ అది ఇది అని చెప్పేసి వాళ్ళందరూ రౌండ్ చేసేటప్పటికి అప్పుడు చెప్పేటప్పటికి వాళ్ళు ఆగారు. అప్పుడు ఆ టైంలో ఏమైనా జరిగింది అనుకుంటే మనం చేయగలిగింది ఏం లేదు. అది చాలా రిస్క్ అయిన ప్లేస్ అనమాట. దాంట్లో ఆ వైట్ శాండ్లో అసలు లోపలికి ఎంత దూరం వెళ్ళామంటే అంత దూరం ఉంది. ఒక్కోసారి కారు అలాగే కూర్చుడిపోద్ది, ఒక్కోసారి మొత్తం ఫ్లాట్గా వెళ్ళిపోద్ది. ఎంత అంటే ఒక 6 ఇంచెస్ ఎంత ఉంటుంది అది వైట్, లోపలంతా బురదే ఉంటుంది. మా వెహికల్స్ ఎన్ని దిగబడిపోయినా అన్ని దిగబడిపోతాయి. అవును, చాలా రిస్క్. అది మనం ఇది చేసాం కదా గుర్రాలది చేజ్ అంతా, అది చాలా లోపలికి ఎన్ని డీసీఎంలు ఇరుక్కుపోయినాయి. తర్వాత ప్రొడక్షన్ కానీ ఇరుక్కుపోయింది లోపల. మళ్ళీ వెళ్ళి ట్రాక్టర్లు పట్టుకొని లాగి వచ్చేసి తెల్లంగా ఉన్నదాన్ని దాని అంతా మనం అంతా నల్లంగా చేసాము కొంత ఏరియా. అయితే ఎన్ని రోజులు పట్టిందండి ఆ సీన్ మొత్తం మనం 8 డేస్ చేసామండి. ఓన్లీ చేజ్ మాత్రమే చేసి అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం. మళ్ళీ డోలావేరా నుంచి రాజస్థాన్ బికనీర్కి వెళ్ళాం. బికనీర్కి వెళ్ళి అక్కడ చేసాం అది.
అండ్ ఇప్పుడు ఫారిన్ లొకేషన్స్ విషయం అక్కడ పర్మిషన్స్ వాళ్ళ టీం వేరే ఉంటుందా ఎట్లా మీరు ఇక్కడి నుంచి కొంతమంది ఉన్నారండి, దీనికి ఎక్స్పర్ట్లు ఉన్నారండి. ఫారెన్ షూటింగ్కి మనం మనం ఇక్కడికి వెళ్ళాలనుకోండి ఈ ఏరియాకి, యూరప్కి, దానికి దానికి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మలేషియా, సింగపూర్ అక్కడ ఉంటారు కదా పర్సన్, ఇక్కడ కూడా ఉన్నారు. ఇక్కడికి అక్కడ వాళ్ళకి ఇదే ఉంటుంది. మనం యుఎస్ అంటే అక్కడ స్పాన్సర్స్ అక్కడ దాన్ని పెట్టుకొని వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారమే మనం ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాలి. దేనికి ఏ కంట్రీకి ఆ కంట్రీకి ఇప్పుడు ఇదివరకు తక్కువ కానండి, ఇప్పుడు ఏ కంట్రీకి వెళ్ళాలన్నా ప్రతి ఒక్క కంట్రీకి అనుసంధానం ఉందండి. ఇప్పుడు ఈ షూటింగ్ ఫారెన్లో సినిమా తీయడం అంటే చాలా చీప్లో తీసేయచ్చు, బడ్జెట్ తక్కువ అంటారు, నిజమేనాది? ఫారెన్లో కాదు, ఫారెన్ అంటే ఈవెన్ మలేషియా కూడా ఫారెన్ కింద లెక్కేస్తారు. కానీ ఈ ఏరియా అయితే కొంచెం తక్కువ అవుతుంది కానండి. నీకు యూఎస్ అయితే నీకు ఎక్కడ తక్కువ అవుతుంది సార్, మనకి వాళ్ళకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇక్కడైతే మనకు కొంచెం తక్కువ అవుతుంది. ఇది మలేషియా, సింగపూర్ కూడా కాదు, మలేషియా, బ్యాంకాక్ ఈ ఏరియా అయితే కొంచెం తక్కువ అవుతుంది. మిగతా అంతా మామూలేనండి. ఇక్కడతో కంపారిజన్ తక్కువ అవుతుంది. అందుకని సబ్జెక్ట్ కూడా అలాగే చేసుకుంటున్నారు కదా మన వాళ్ళు చాలా మంది. అట్లా అలాగేం ఉండదండి. దానికి దీనికి మీకు మొత్తం లెక్కేసుకుంటే రెండు ఒకటే అవుతాయండి వెళ్ళిన తర్వాత. కానీ ఏంటంటే మన లొకేషన్స్ అది బాగా రిచ్గా ఉంటాయని, ఒక దానికి సబ్జెక్టు అక్కడ తీయాలని అది ఉంటుంది. కానీ అట్లా ఏం ఉండదు, దానికి పెద్ద తేడా ఏమి ఉండదండి. కానీ ఒక రెండు సాంగులు అనుకోండి, మనం ఇక్కడ సెట్ వేసి ₹1 కోటి పెట్టి సెట్ వేసి ఒక సాంగ్ డ్యాన్సర్లు పెట్టి సాంగ్ తీస్తే కాస్ట్ ఎక్కువ అవుద్ది. మనం బయటికి వెళ్ళి ఒక సాంగ్ మామూలుగా అక్కడ డ్యాన్సర్లు పెట్టి చేసినా కొంచెం తక్కువ అవుతుంది. ఒక సాంగ్ అలాంటి దానికైతే మనకు కంపారిటివ్లీ కొంచెం తక్కువ అవుతుంది. కానీ నీకు ఓవరాల్గా చూస్తే అలాగేమీ పెద్ద డిఫరెన్స్ అనిపించదు నాకు మాత్రం. మామూలుగా మేనేజర్ అంటేనే